హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి వేరుశెనగ లడ్డు అండి. చాలా టేస్టీ, అంతకంటే హెల్దీ కూడా, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. దీన్ని రోజు పిల్లలకి స్నాక్స్గా పెట్టండి. అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా డైలీ ఒకటి తినండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్కి తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టండి. గిన్నె వేడెక్కాక వేరుశెనగ పిక్కలను అయితే వేసేయండి. ఇవి కేజీ ఉన్నాయి. దీనికి బెల్లం వచ్చేసి అర కేజీకి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. బాగా తీపి తింటాము అనుకుంటే కేజీకి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా వచ్చేసి కేజీ పిక్కలకి అర కేజీ బెల్లం వేసి కొంచెం వేయండి, అంతే, కరెక్ట్గా సరిపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. మంట అనేది అస్సలు ఎక్కువ పెట్టకండి, వెంటనే పైన మాడిపోతాయి, లోపల అనేది వేగదు. అలాగే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల నుంచి పిక్కలు అనేవి వేగుతాయి. ఇవి వేగడానికి టైం వచ్చేసి 15 to 20 minutes కన్ఫామ్గా పడుతుంది. అందుకే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని జాయిగా వేపుకోండి. అలాగే అస్సలు మాడనివ్వకని టేస్ట్ మారిపోతుంది, కాబట్టి చూసుకుని వేపుకోండి. అవి వేగాయో లేదో తెలియాలంటే పిక్కలు పట్టుకుని నలిపితే తొక్క అనేది ఊడిపోతే వేరుశెనగ గుళ్ళు అయితే వేగిపోయినట్టే. చూడండి, వీడియోలో చూపించినట్టు పిక్కలు పట్టుకుని ఇలా పిక్కలు నలిపితే తొక్క అనేది ఊడిపోతుంది. అలా అయితే వేరుశెనగ గుళ్ళు మొత్తం వేగిపోయినట్టే. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు పుట్టంతా తీసేయండి. చేత్తో మెదుపుకుంటే పొట్టు వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మనం చపాతీ చేసి చపాతీ కర్రతో వేరుశెనగ గుళ్ళ మీద ఒకసారి అలా నొక్కండి, తొక్క ఊడిపోతుంది. చూసారా, నాకు తొక్క సగం ఊడింది. మిగిలినది కూడా జాయిగా నలుపుకోండి, తొక్క అంతా ఊడిపోతుంది. అలా ఊడిపోయిన తర్వాత కొంచెం మిక్సీ పట్టండి. బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి. చూసారా, తొక్క తీసాక నాకు కొంచెం పిక్కలు అయితే తగ్గిపోయాయి. ఇవి కరెక్ట్గా కేజీకి కొంచెం వెళ్తూ వచ్చాయి కాబట్టి అర కేజీ వేసి కొంచెం వేసుకొని బెల్లం ఆల్రెడీ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసి మిక్సీ గిన్నెలో వేరుశెనగ గుళ్ళని అయితే వేసేయాలి. ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేయండి. నేను 2 ట్రిప్పులుగా మిక్సీ పట్టాను. బరకగా మిక్సీ పట్టుకోండి, అక్కడక్కడ వేరుశెనగ గుళ్ళు తగిలితేనే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టేశాక పక్కన పెట్టండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీన్ని దంచుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. రోల్ని అయితే కడిగేసుకోవాలి. ముందు కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకున్నాక ఇందులోనే ముందుగా మిక్సీ చేసిన వేరుశెనగ గుళ్ళ పొడిని అయితే వేసేయండి. అలాగే పావు కేజీ బెల్లం అర కేజీ అయితే వేసాను. దాన్ని మెత్తగా మెతిపేసుకోండి. నేను చూపించిన గుళ్ళకి నేను వేసింది అర కేజీ బెల్లం మాత్రమే. ఇదంతా కలిసేంత వరకు దంచుకోవాలి. అలాగే మనకి బెల్లం సరిపోయిందో లేదో ఒక్కసారి మనం దంచుకున్న దాన్ని పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే దంచిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నాకు బెల్లం అయితే ఇంకా సరిపోలేదు. నేను వేసింది అర కేజీ బెల్లం మాత్రమే. అందులో ఉండ పట్టుకొని చూడండి, ఇంకా బెల్లం అనేది పడుతుంది. ఉండ కాకపోతే బెల్లం పడుతుందన్నమాట. ఉండ అవుతుంది అంటే బెల్లం సరిపోయిందని. నేను పావు కేజీలో సగం బెల్లాన్ని అయితే వేసుకున్నాను. మొత్తం బెల్లం నలిగేంత వరకు దంచుకోండి. అలా దంచుకున్నాక నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడైతే మనకి వేరుశెనగ లడ్డు అయితే రెడీ అయ్యింది. దీనిని వేరుశెనగ చిమ్మిలి అని కూడా అంటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకు ఉండ చేసేటప్పుడే మన చేతికి ఆయిల్ అనేది అంటుకుంటుంది. అంతేనండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.